తిరుమల శ్రీవారిని సూళ్లూరుపేట ఎమ్మెల్యే విజయశ్రీ, మాజీ ఎమ్మెల్యే సుబ్రహ్మణ్యం వేర్వేరుగా దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. ధర్మారెడ్డి లాంటి నిరంకుశ అధికారిని తానెక్కడా చూడలేదని మాజీ ఎమ్మెల్యే సుబ్రహ్మణ్యం విమర్శించారు. సూళ్లూరుపేట నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తూ ప్రజాసేవకు అంకితమవుతామని విజయశ్రీ తెలిపారు. మరి వెంకటేశ్వర స్వామి భక్తజన సమూహానికి అందరూ కూడా పేరు పేరు నమస్కారాలు. మరి ఈరోజు ధర్మారెడ్డి గారు గత 5 సంవత్సరాల నుంచి ఇక్కడ జేఏఓగా అడిషనల్ ఈఓగా పనిచేయడం అందరికీ తెలిసిన విషయమే. నేను గతంలో 2005లో టీటీడీ బోర్డు మెంబర్గా ఉన్నప్పుడు ఆయన జేఏఓగా పనిచేస్తూ ఉన్నాను. నేను 2 సార్లు టీటీడీ బోర్డు మెంబర్గా పనిచేశాను, తిరుపతి పార్లమెంట్ సభ్యుడిగా పనిచేశాను, సూళ్లూరుపేట ఎమ్మెల్యేగా పనిచేశాను. ఎప్పుడు కూడా ఇలాంటి నిరంకుశ అధికారిని నేను ఎప్పుడు కూడా చూడలే. ధర్మారెడ్డి కొద్దిగా మారాలి, ఆయన నేచరు ఇంకేం మారుతాలి, అయిపోయింది ఆయన పని. ఆయన తొందరలో ఆయన పంపడమో లేదంటే మేము పంపడం ఏదో ఒకటి జరుగుతుంది. మరి ఏదేమైనా ఒక అధికారి అన్నవాడు ప్రజాప్రతినిధులకి గౌరవం ఇవ్వాలా. మేము 2 సార్లు టీటీడీ బోర్డు మెంబర్ అయినా, పార్లమెంట్ సభ్యుడైనా, ఎమ్మెల్యే అయినా కేవలం వీళ్ళంతా కాంగ్రెస్ పార్టీ నుంచో లేదా తెలుగుదేశం పార్టీ నుంచో మాజీ శాసనసభ్యులు, మాజీ టీటీడీ బోర్డు మెంబర్లు అయి ఉంటారు. కాబట్టి ఏ ఒక్కరికి దర్శనం అవకాశం కల్పించకూడదని చెప్పని ఒక తప్పుడు నిర్ణయం తీసుకుని మమ్మల్ని అందరిని కూడా వేధించాడు.